నిర్భేదికి నిదర్శనం, నికార్సైన గర్జన, ఆస్క్ ఆర్సీవై దిగ్విజయం, జర్నలిస్టుల ప్రశ్నల వర్షం, ఆర్సీవై సమాధానాల ప్రభంజనం. ఒక్కడే నిలబడ్డాడు, వ్యవస్థను వణికించాడు. తడబాటు లేదు, వెనకడుగు లేదు. ఇది అసలు సిసలైన నాయకత్వం. సాధారణంగా రాజకీయ నాయకులు జర్నలిస్టుల ప్రశ్నలు అంతేనే తప్పించుకుంటారు. కానీ పోడి రామచంద్ర యాదవ్ ఆ వేదికను ఒక యుద్ధ క్షేత్రంలా మార్చేశారు. ఏ ప్రశ్నైనా అడగండి, సమాధానం చెప్పటానికి నేను సిద్ధం అంటూ ఆయన నిలబడిన తీరు అద్భుతం. ఆ కార్యక్రమంలో ఏదో మొక్కుపడి ప్రశ్నలు లేవు. జర్నలిస్టులు సంధించిన ప్రతి ప్రశ్న ఒక బాణం లాంటిది. కానీ ఆర్సీవై వాటిని ఎదుర్కొన్న తీరు, ఇచ్చిన సమాధానం మాత్రం బుల్లెట్ కంటే వేగంగా ఉంది. ఏ జర్నలిస్టు ఎంత క్లిష్టమైన ప్రశ్న వేసినా, ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కడా తడబడలేదు, బెదరలేదు. అధికార పార్టీ అక్రమాల గురించి అయినా, ప్రతిపక్షాల వైఫల్యాల గురించి అయినా భయం అనేది లేకుండా పేరు పేరున విమర్శిస్తూ ఆయన ఇచ్చిన కౌంటర్లు మైండ్ బ్లోయింగ్. రాజధాని భూములు, బీసీల అణచివేత, రాయలసీమ వెనుకబాటుతనం, ఇలా ప్రతి అంశంపై తన దగ్గర ఉన్న డేటాతో పాలకుల గుండెల్లో దడ పుట్టించారు. మీ దగ్గర కలముంటే నా దగ్గర గలముంది, మీరు ప్రశ్నలు అడగండి, నేను వాస్తవాలు చెప్తాను అని ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు అక్కడ వాతావరణం వేడెక్కిపోయింది. పెద్ద పెద్ద మీడియా సంస్థల ప్రతినిధులు సైతం ఆయన స్పష్టతను చూసి ఆశ్చర్యపోయారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, తన పార్టీని తక్కువ చేసి మాట్లాడినా ఎక్కడా తగ్గకుండా సింహంలా గర్జించారు. మొత్తానికి ఆస్క్ ఆర్సీవై అనేది ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ కాదు, అది ఒక రాజకీయ విప్లవం. ఒక్కడే నిలబడి వందల ప్రశ్నలను ఎదుర్కొని బీసీల పక్షాన నిలబడతానని నిరూపించిన గ్రేట్ షో అది. ఏప్రిల్ 11న బీసీ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్ష మొదలవుతున్న నేపథ్యంలో ఇక ఏపీ రాజకీయాల్లో మంటలు మొదలైనట్లే.